హైదరాబాద్లో ఒక ఇంటి యజమాని అతిగా కక్కుర్తిపడ్డాడు. కేవలం 60 గజాల స్థలంలో 5 అంతస్తుల భవనం నిర్మించాడు. దాంతో బరువు తట్టుకోలేక అది పక్కకు ఒరిగింది. ఇప్పుడు అధికారులు దాన్ని కూల్చేయబోతున్నారు. తన కక్కుర్తికి తానే బలై లబోదిబోమంటున్నాడు. మణికొండలో నివాసముండే లక్ష్మణ్ సిద్దిక్ నగర్ రోడ్ నెంబర్ 1లోని తన 60 గజాల స్థలంలో కొంతకాలం క్రితం 5 అంతస్తుల భవనం నిర్మించాడు. ఇటీవలే ఆ భవనానికి ఆనుకొని ఉన్న స్థలంలో సెల్లార్ కోసం పిల్లర్ల నిర్మాణం కోసం గుంతలు తవ్వారు. లక్ష్మణ్ ఇంటికి ఆనుకొని తవ్వటంతో మంగళవారం సాయంత్రం భవనం ఒక్కసారిగా పక్కకొరిగింది. భవనంలో నివాసం ఉంటోన్న కిరాయిదారులు ఆందోళనకు గురై ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. సమీప భవనాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించే పనికి పూనుకున్నారు. పనిలో పనిగా ఆ భవనాన్ని కూల్చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా గంటల వ్యవధిలో ఆ పని పూర్తయింది. హైదరాబాద్ మహానగరంలో గడిచిన 10 ఏళ్లలో పెరిగిపోయిన భూముల ధరల పుణ్యమా అని హాస్టళ్లు, కమర్షియల్గా డిమాండున్న ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు ఇష్టారాజ్యంగా కట్టేస్తున్నారు. కనీస స్థాయిలో కూడా నిబంధనలు పాటించకుండా ఎవరికి తోచినట్లుగా వారు భారీ భవనాల్ని కట్టేస్తున్నారు. స్థానిక అధికారులకు అంతో ఇంతో ముట్టజెప్పటం, స్థానిక నాయకుల్ని సంతృప్తిపరుస్తూ కట్టే నిర్మాణాలు ఏదో ఒక రోజు రచ్చ గ్యారెంటీ. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. సదరు భవనానికి నిర్మాణానుమతి కూడా లేదు. పక్కనున్న వాళ్ళ అనుమతి లేకుండా సెల్లార్ గుంత తవ్వినప్పటికీ పక్కకు ఒరిగిన భవనానికి అనుమతి లేనప్పుడు దాని యజమాని చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఊళ్ళో ఆస్తులమ్ముకొని హైదరాబాద్లో కట్టుకున్నామని ఆయన లబోదిబోమన్నంత మాత్రాన ఇప్పుడు అధికారులు వదిలిపెట్టే అవకాశం లేదు. ఇంత జరిగిన తర్వాత కూల్చివేత ఒక్కటే మార్గమని గుర్తించాలి. ఇక్కడ అధికారుల తప్పిదం కూడా ఉందని చెప్పాలి. బిల్డింగ్ ఓనర్ పర్మిషన్ తీసుకొని ఉండకపోవచ్చు. అయినా సరే నగరంలోని నిర్మాణాలపై జోనల్ కార్యాలయాలు నిఘా పెట్టాలి. అనుమతికి మించి కడుతూ ఉంటే అప్పటికప్పుడే చర్యలు తీసుకోవాలి. దాన్ని వదిలేసి కట్టుకున్న ఇన్ని రోజులకు కూల్చివేతలంటే ఇబ్బందే. కాకపోతే ఇప్పుడు పక్కకు ఒరిగినందున సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని కూల్చక తప్పలేదు. వీటన్నిటి నడుమ నిర్లక్ష్యం వహించిన అధికారులపై సైతం చర్యలు అవసరమన్నది గుర్తించాలి. ఎందుకంటే బిల్డింగ్ ఓనర్ది ఎంత కక్కుర్తో, 4 రూపాయలు తీసుకొని అంటి ముట్టనట్లుగా ఉన్న అధికారులది కూడా అంతే కక్కుర్తవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.